నమస్తే, వెల్కమ్ టు S8 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మా వైపు నిలబడండి ప్లీజ్, మోదీకి జెలెన్స్కీ విజ్ఞప్తి. భారత్ తటస్థంగా లేదని క్లారిటీ ఇచ్చిన ప్రధాని. కేంద్ర మంత్రి సింధియాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. టీ ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్ 3లో చేర్చాలని విజ్ఞప్తి. అచ్యుతాపురం సెస్ ప్రమాద బాధితులను పరామర్శించిన జగన్. ప్రమాదం పగలు జరిగినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శ. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేస్తున్న హైడ్రా. తెమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని ఆరోపణలు. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధావన్. ఒక ఎమోషనల్ వీడియో ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటించిన గబ్బర్. బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు. ఉక్రెయిన్ సార్వభౌమత్యం కాపాడుకోవడానికి పోరాడుతున్న తమకు భారత్ అండగా నిలబడాలని ఆ దేశ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్స్కీ భారత ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. తటస్థంగా ఉండొద్దని కోరారు. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ భారత్ ఎల్లప్పుడూ శాంతి వైపే నిలబడుతుందని హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో తాము తటస్థంగా లేమని వివరించారు. యుద్ధాన్ని నిలవరించేందుకు ఎలాంటి సాయానికైనా తాను ముందుంటానని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. ఉక్రెయిన్ పర్యటనలో భాగంగా కీవ్ తో మోదీ స్వాగతించిన జెలెన్స్కీ కన్నీటి పర్యంతం కాగా తానున్నామంటూ మోదీ ధైర్యం చెప్పారు. యుద్ధం కారణంగా చనిపోయిన చిన్నారుల ఫోటోలు చూస్తూ జెలెన్స్కీని హత్తుకొని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం జెలెన్స్కీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. యుద్ధాన్ని ఆపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు చర్చించుకున్నారు. భారతదేశం నుంచి తీసుకెళ్లిన మందులు, వైద్య పరికరాలను మోదీ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ కు అందజేశారు. కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి కేంద్ర మంత్రిని కలిశారు. టీ ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్ 3లో చేర్చాలని వారు కేంద్ర మంత్రిని కోరారు. ఇందుకు సంబంధించి సమర్పించిన డిపిఆర్ ను ఆమోదించాలని కోరారు. కేంద్ర మంత్రితో సీఎం, ఉప ముఖ్యమంత్రి కాసేపు చర్చలు జరిపారు. తెలంగాణ ప్రాంతంలోని గ్రామాలు, మండలాలకు నెట్వర్క్ కల్పించడమే టీ ఫైబర్ లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం కేంద్ర మంత్రికి తెలిపారు. 65,000 ప్రభుత్వ సంస్థలకు G2G, G2C సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలోని వానపల్లిలో జరిగిన గ్రామ సభలో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. పెట్టుబడి తగ్గించి ఆదాయం పెరిగేలా రైతులు వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా పెట్టుబడిని తగ్గించే, ప్రకృతి సేద్యం చేసేలా ప్రోత్సహిస్తాం. రాష్ట్రంలో వర్షాలు పడటం శుభసూచకం. రాబోయే రోజుల్లో కరువు అనేది రాదు. ఇక్కడే పోలవరం ప్రాజెక్టు ఉంది. వీలైనంత త్వరలో దాన్ని పూర్తి చేసి గోదావరి జిల్లాల ప్రజలకు 3 పంటలకు నీళ్లనిస్తామని స్పష్టం చేశారు. ఈ రోజు రోడ్లు చూశారు. 5 సంవత్సరాల్లో ఒక్క పైసా డబ్బులు ఖర్చు పెట్టకుండా అన్ని రోడ్లు గోతులు పడ్డాయి. ఇప్పుడు గోతులను చూస్తామంటే ఏం చేయాలని అర్థం కావడం లేదు. భయంకరంగా దానికి డబ్బులు లేని పరిస్థితి వచ్చింది. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులతో ప్రారంభించాం. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. కనీసం పేదవాడికి పింఛన్ ఇవ్వలేని పరిస్థితి. కానీ మనసుంది ఈ ప్రభుత్వానికి. అదే సమయంలో మీరు ఒక మంచి నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం 21 మందిని ఎంపీలు గెలిపించారు ఎన్డీఏకి. ఆ 21 మంది కేంద్రంలో కూడా మన సహకారం కీలకమయ్యే పరిస్థితి వచ్చింది. ఎన్డీఏలను ఉన్నాం. మీరిచ్చిన గుర్తింపు మీ సంక్షేమానికి ఉపయోగించాలని
ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించాలని ముందుకు పోతున్నాం. అందుకే ఇవన్నీ కూడా ఒక నిర్దిష్టమైన కార్యక్రమాలతో ఈరోజు ఒక దీనికోసం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అచ్యుతాపురం సెస్ లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో మాట్లాడారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. అనంతరం మీడియాతో జగన్ మాట్లాడుతూ అచ్యుతాపురం ఘటన బాధాకరమని చెప్పారు. ఫార్మా కంపెనీలో పట్టపగలు ప్రమాదం జరిగినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. కార్మిక శాఖ మంత్రి దగ్గర కూడా వివరాలు లేవని అన్నారు. ప్రమాదంలో ఎంతమంది చనిపోయారో తెలియదని చెప్పారు. బాధితులకు మృతుల కుటుంబాలకు పరిహారాన్ని వెంటనే ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు. పరిహారం ఇవ్వకపోతే తానే వచ్చి స్వయంగా ధర్నా చేస్తానని హెచ్చరించారు. బాధితులకు తాను అండగా ఉంటానని చెప్పారు. నేను ఇవాళ ఇప్పటికైనా ఒకటే మాట చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడుకి ఇదే మాట చెప్తా ఉన్నా. కాంపన్సేషన్ అన్నది ఎంపతితో ఇవ్వాలి, సానుభూతితో ఇవ్వాలి, ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాలి. ఇంతమంది హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళందరికీ ఏ ఒక్కరికి కూడా ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు డబ్బులు ముట్టల. వాళ్ళందరికీ కూడా మనం ఇస్తామని చెప్పిన డబ్బులు వెంటనే ఇప్పించే కార్యక్రమం చేయండి. ఆ ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఫ్యాక్టరీ సెక్యూరిటీస్కి సంబంధించి, ఫ్యాక్టరీ సెక్యూరిటీ పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి ఏదైతే ప్రోటోకాల్ ఎగ్జిస్టెన్స్లో ఉందో ఆ ప్రోటోకాల్ను కనీసం ఇప్పటి నుంచి అన్నా కనీసం మానిటర్ చేసే దిశగా అడుగులు వేయండి. ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చేసే కార్యక్రమాలు చేయండి. ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఏం జరిగిందో లోతైన ఎంక్వైరీ చేయండి. అడిగినప్పుడు నేను ఇక్కడ బాధితులను పరామర్శించినప్పుడు, బాధితులను అడుగుతా ఉన్నప్పుడు నేను అడిగా. ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయాలకు సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేశా. ఫ్యాక్టరీలో ఏం జరుగుతూ ఉంది, ఫ్యాక్టరీలో ఎస్ఓపీస్ బాగానే పాటించే వాళ్ళ, ఫ్యాక్టరీలో పొల్యూషన్ కంట్రోల్ అనేది స్టాండర్డ్ మెయింటెనెన్స్ చేసే వాళ్ళ అని కూడా అడిగా. అవన్నీ కూడా బాగానే జరిగేటివే అన్న, బాగానే జరిగేటివే, కానీ ఇది ఎందుకు జరిగిందో తెలియదన్నా అని చెప్పి చెప్తా ఉన్నాను. నేను ఫ్యాక్టరీలకు సంబంధించి వాళ్ళని ఏదో యాజమాన్యానికి సంబంధించి ఎవరన్నా కానీ ఆ యాజమాన్యం వాళ్ళు ఏదో తప్పులు పట్టాలని ఇంకోటి పట్టాలని నేనేం చెప్పడం నా. బట్ లోతైన ఎంక్వైరీ అయితే జరగాలి. ఎందుకు తప్పు జరిగిందో తెలుసుకోవాలి. తెలుసుకొని ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా అటువంటివన్నీ కూడా చెక్స్ పెట్టి దాన్ని బ్లాక్ చేయాలి. ప్లస్ ప్రోటోకాల్ ఏదైతే ఎగ్జిస్టెన్స్లో ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం జరగాలి. అప్పుడు మిగిలిన ఫ్యాక్టరీలలో కూడా ఆటోమేటిక్లీ ఎప్పుడైతే చెక్స్ అనేటివి ఎప్పుడైతే రెగ్యులర్గా పీరియాడికల్గా జరగడం మొదలు పెడతాయో అప్పుడు న్యాచురల్గా సేఫ్టీ పారామీటర్స్ పెంచడం జరుగుతుంది. సేఫ్టీ పారామీటర్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు ఇటువంటి ఘటనలు జరగకుండా పోతాయి. తన ఇల్లు FTL లో గాని బఫర్ జోన్ లో గాని ఉన్నట్టయితే వెంటనే కూల్చివేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను ఆదేశిస్తున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక ఒక్క ఇటుక బఫర్ జోన్ లో ఉన్న ఇల్లు మొత్తం కూల్చేయాలని సూచించారు. తన ఇల్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదంటూ బీఆర్ఎస్ నేతలు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యతపై తనపై ఉన్నదని చెప్పారు. రెవెన్యూ మంత్రి ఇల్లు హిమాయత్ సాగర్ FTL లో బఫర్ జోన్ లో ఉన్నదని అంటున్నారు. నేను ఛాలెంజ్ విసురుతున్నా. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను ఆదేశిస్తున్నాను. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఇంకా ఎంతమంది వస్తారో రమ్మనండి. అందరినీ తీసుకెళ్లి నా ఇల్లు కొలవండి. ఒకవేళ నా ఇల్లు FTL లో బఫర్ జోన్ లో ఉన్నదని తేలితే మొత్తం కూలగొట్టండి. ఒక్క ఇటుక పెడ్డ ఇన్నా సరే మీరే కూలగొట్టండి. ఇది నా ఛాలెంజ్ అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు తన సవాల్ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఎవరు నిబంధనలకు వ్యతిరేకంగా ఇల్లు నిర్మించినా కూలగొడతామని హెచ్చరించారు. ఇక మాటకు ముందు, మాటకు మధ్య, మాటకు చివర రెవెన్యూ మంత్రి ఇల్లు హిమాయత్ సాగర్ FTL లో ఉంది. రెవెన్యూ మంత్రి ఇల్లు హిమాయత్ సాగర్ బఫర్ జోన్ లో ఉంది. రెవెన్యూ మంత్రి ఇల్లు ఇట్లుంది అట్లుంది అని ఆనాటి MIUD మినిస్టర్ గారు వారి తొత్తులు ఇతరత్రా మాట్లాడుతున్నారు. నేను ఈ వేదిక ద్వారా ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నాను. మీరు MIUD మినిస్టర్గా సుమారు 6-7 సంవత్సరాలు పనిచేశారు. మీ బావ హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా 5 సంవత్సరాలు పైచిలకు పనిచేశారు. ఈ వేదిక మీద నుంచి హైడ్రా అధికారి రంగనాథ్ గారిని ఆదేశిస్తున్నాను.
ఈ ఇద్దరు మాజీ మంత్రులు అంటే ఒకరు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు, రెండో వారిలో ఎంఐయుడి మంత్రివారు, వీరికి డబ్బాలు కొట్టే కొన్ని యూట్యూబులు, యూట్యూబులు, వారికి సంబంధించిన సంస్థలు, వ్యవస్థలు, మీరు ఎంతమంది వస్తున్నారో అంతమందిని ఎంట పెట్టుకొని, రంగనాథ్ గారు నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని ఆదేశిస్తున్నాను, రేపు వెళ్తారా ఎల్లుండి వెళ్తారా, వాళ్ళనే ఒక కొత్త టేబు కొనుక్కొని రమ్మనండి. టేబు కొనుక్కొచ్చి నా ఇల్లు ఎఫ్టీఎల్లో ఉన్న, బఫర్ జోన్లో ఉన్న, చివరికి ఒక ఇటుక పెడ్డ ఉన్నా ఎమ్మటే పడగొట్టండి. ఇల్లు మొత్తం దాంట్లో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి. దిస్ ఈజ్ మై ఛాలెంజ్, పొంగులేటి ఛాలెంజ్. మహిళా కమిషన్ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. పార్టీ మహిళా నేతలతో కలిసి హైదరాబాద్ తెలంగాణ భవన్ నుంచి బయలుదేరిన కేటీఆర్ ట్యాంక్ బండ్లోని బుద్ధా భవన్ లో ఉన్న మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే కేటీఆర్ ను మాత్రమే ఆఫీసులోకి అనుమతించిన పోలీసులు బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు నాయకులను అడ్డుకున్నారు. దీంతో వారు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే అదే సమయంలో కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాలు పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. ఒకరినొకరు తీసుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వారిని అదుపు చేయడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో మహిళా కమిషన్ కార్యాలయం వద్ద మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు బైఠాయించారు. మహిళలకు కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు కమిషన్ కార్యాలయం లోపల కేటీఆర్ కి మహిళా కమిషన్ సభ్యులు రాఖీలు కట్టారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ ప్రత్యేకంగా ఇచ్చిన నిధులతో కార్యాలయాన్ని అద్భుతంగా రెనోవేట్ చేయించుకున్నామని మహిళా సభ్యులు గుర్తు చేశారు. కావలి అభివృద్ధి కోసం నిరంతరం పరితపిస్తున్న వ్యక్తి కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి అని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బొలినేని రామారావు అన్నారు. శనివారం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో కలిసి కావలి పట్టణంలోని 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండా ఐ లవ్ మై కావలి ఐకాన్ ప్రదేశాన్ని తిలకించారు. మహానీయుల చిత్రపటాలు, గత శాసనసభ్యుల చిత్రపటాలను చూసి అద్భుతమని కొనియాడారు. అధ్వానంగా ఉన్న ముసునూరు రోడ్డు పనులు చేపట్టి అందరి ప్రశంసలు అందుకున్న కృష్ణారెడ్డి భవిష్యత్తులో మరెన్నో అద్భుతాలు సృష్టిస్తాడని, కావలిని కనకపట్నం చేస్తాడని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. కప్పడం కాదు ముఖ్యమంత్రి, మీకు కావాల్సింది మీ ముందుకు వచ్చాం, మీరు అడగడం నేర్చుకోవాలి. ఇక్కడ ఎవరు ఫీల్ గారు ఇటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా సభ దృష్టికి తీసుకొచ్చి మీ గ్రామం అంటే ఈ రోజు ఈ రికార్డులో పొందుపరిచినటువంటి విషయాన్ని వాళ్ళు ప్రభుత్వానికి తెలియజేస్తారు. వాళ్ళ దగ్గర ఉంటుంది. నేను వాళ్ళ ద్వారా కూడా ఎమ్మెల్యేగా నేను కూడా కాపీ తీసి పెట్టుకుని వీటన్నిటిని కూడా సంవత్సర కాలంలో పూర్తి చేసేదానికి వీలైనంత వరకు కూడా ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అదేవిధంగా 4వ అంశం, మీ వ్యక్తిగతంగా మీరు ఇక్కడ చాలా వేస్తున్నారు, లేదంటే ఇక్కడ పూల తోటలు వేస్తున్నారు, ఇక్కడ ఇంకా రకరకాల కూరగాయలు వేస్తున్నారు. మీరందరూ కూడా స్ప్రింక్లర్స్ కావాలి, మీకు కావాల్సినట్టు తిప్పల సేద్యం ఇక్కడ నడుస్తుంది, లేదంటే ఇంకా రకరకాల వ్యవసాయాలు చేస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి వ్యక్తిగతాలు నేను మామిడి తోట వేస్తా, ఆ గుంట తోటానికి ఖర్చు కావాలా, ఖర్చు ఉన్నారు చేసిన వాళ్ళు డబ్బులు ఇస్తారు, వాళ్ళ చోట డబ్బులిస్తారు, మనకు మిగులుతుంది. అందుకని ఇటువంటి సౌకర్యాలను కల్పించేందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం ఇది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఏదో రామకృష్ణ, లేదంటే రంగారావు, లేదా ఇంకొక తాతయ్య, ఇంకొక ఆయన కాదు, రవీంద్ర కాదు, అందరూ ఆలోచించండి. మీ గ్రామ అభివృద్ధి కోసం మీరు అడగండి, అడిగి చేపించుకోండి అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, గంట కాదు 2 గంటల అధికారులు ఇక్కడ కూర్చుంటారు, వాళ్ళందరూ మనకు సేవ చేయడానికి. రైతులకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారని, ఏవైనా సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కాని రైతులు ఆందోళన చెందవద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ రైతులకు చేసిందేమీ లేదని విమర్శించారు. రుణమాఫీ చేస్తున్న ముఖ్యమంత్రిపై దుమ్మెత్తిపోయడం సబబు కాదని హెచ్చరించారు. ఏదైతే మీరు ధర్నాకు దిగినరో మీరు గుండెల మీద చేసుకొని మాట్లాడాలి. 10 సంవత్సరాలు అవుతుంది మీ గవర్నమెంట్లో మీరు ఉన్నారు, రుణమాఫీ చేసే తెలివి లేదు. కేజీ టు పీజీ అన్నారు, ఇచ్చిర్రా? ఆ తెలివి లేదు. దళిత బంధు అంటివి, ఏదో ఒకళ్ళిద్దరు చూపిస్తేవి, ఆశ పెడితే కథం చేస్తే. గిరిజన బంధు అంటివి, ఏమన్నా ఇచ్చినావా? మీరు ఏం చేసిర్రా అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. పూసేగాడి వచ్చి మేసేగాడిని తడిదెంగినట్టు ఇంత మంచిగా ఇస్తున్న గవర్నమెంట్ని పట్టుకొని వచ్చి మీరు ప్రయాస చేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే మీకు ఎవరు సహకరిస్తారు? మీ ఎమ్మడి నిన్న ఎవరున్నారు రైతులు మీ దగ్గర? మీరు ఇది గమనించాలి.
ఏదైనా చేయాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? రేపు ఏదైనా ఇప్పుడు ప్రక్రియ అయిపోలేదు. ఎప్పుడు మీకు రుణమాఫీ జరగలేదని చెప్పి ఎవరు అనుకుంటలేరు. రుణమాఫీ జరుగుతుంది. ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో, ఎవరైతే పేర్లు తప్పుపడ్డాయో, ఎవరైతే అకౌంట్ తప్పు ఏదైతే ఉందో వాళ్ళందరినీ సరిచేసి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి రుణమాఫీ జరుగుతుంది. కాకముందే మీరు వచ్చి రైతులు అనవసరంగా తీసుకొచ్చి రోడ్ల మీద పెడదామని ప్రయత్నం చేస్తారు. మీరు చెప్తే రైతులు రారు, మేము చెప్తే రైతులు వస్తారు. ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరైతే రుణమాఫీ చేస్తారో. గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రుణమాఫీ అయింది. మళ్ళా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి తోడే అవుతుంది. కాబట్టి గమనించాలి. ఇదో ఇప్పుడే అయిపోయింది. ఇక రుణమాఫీ ఎక్కువటి ఏదో పోతున్నట్టు కాదు. ఇంకా మేము 4 సంవత్సరాల పైన మేము ఇంకా ఉంటాం. గవర్నమెంటే ఉంటుంది. రాబోయే రోజుల ప్రక్రియ అయితే ఏదుందో తప్పుల తడక ఉన్న చిన్న చిన్న మిస్టేక్స్ క్లియర్ చేస్తామని చెప్పి చేస్తూ, మీరు ఇంతకుముందు ₹1,00,000 ఇస్తామన్న రుణమాఫీ ఏదని సంపూర్ణంగా ఎప్పుడు చేయలేదు. మీకు ఎక్కడ ఎక్కువ ఉన్నదండి? మీకు హక్కే లేదు. మీరు వచ్చి రాస్తారా పోయాకి ధర్నా చేసి హక్కే మీకు లేదు. మీ దగ్గర ఉన్న 15-20 మంది మీరైతే రేపు ఉన్నారు. అన్ని తెల్లపాటల్లో ఉన్నారు కానీ ఎవరన్నా రైతులు లేరు. సరే గృహజ్యోతి అని చెప్పారు. ఇంకోటి గ్యాస్ సిలిండర్ల డబ్బులు రాలేవనేది చెప్తున్నారు. అది తప్పు. 99 మందికి వచ్చినాయి. ఏదైనా ఒకటి మిస్టేక్ అయి ఉండొచ్చు అందులో. అది కూడా దాని విషయం దాన్ని పెద్ద చేసి పెట్టే అవసరం లేదు. ఏదైనా సరే పేరు, అకౌంట్ నంబరు అట్లాంటి చిన్న చిన్న తప్పులునే తప్పితే మిగతా ఎలాంటి తప్పులు ఉన్నాయి. కావాల్సి గవర్నమెంట్ చేసి మోసం చేసేది లేదు. అందరికీ తెలుసు. మీ గవర్నమెంట్ రాగానే వాడు ఏదో ఇల్లు ఖాళీ చేసుకొని పోయినట్టుగా ఉన్న కాడికి ఫర్నిచర్ సహా ఖాళీ చేసుకొని పోయారు. ఆర్థిక సంక్షోభం ఉన్నా కానీ ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తున్నారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని తోపుచేను గ్రామంలో జూన్ 6వ తేదీన షర్మిల ఇంట్లోకి రాత్రిపూట చొరబడిన 5 మందిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ పార్థసారథి తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఇంట్లో ఒంటరిగా ఉన్న షర్మిలను చేతులు కాళ్లు కట్టి ఆమెను బంధించి మెడలోని చైన్ మరియు హోండా డియో ద్విచక్ర వాహనాన్ని చోరీ చేశారని తెలిపారు. మహిళ అరవడంతో తన కొడుకు ఇంటిపై నుంచి కిందకి రావడంతో దోపిడీకి పాల్పడిన వారు పరారయ్యారన్నారు. షర్మిల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. చోరీ కేసును ఛేదించేందుకు కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి దొంగతనానికి పాల్పడిన 5 మందిని అరెస్ట్ చేశామన్నారు. నిందితుల వద్ద నుండి చోరీకి గురైన బంగారు చైను మరియు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఒంటరిగా ఉన్న మహిళలు కానీ ఎవరైనా ఒంటరి వ్యక్తులు ఇలాగా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎవరైనా అర్ధరాత్రి పూట్ల ఎవరైనా వచ్చి తలుపు కొట్టడం అటువంటివి చేసినప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకొని అసలు ఎవరు వచ్చారు ఏమిటి అని కిటికీ గుండా చూసి లేదా ఇంకొక విధంగా తెలుసుకొని తలుపు తీయడం ఉత్తమం. ఇక్కడ కంప్లైంట్ షర్మిల గారు కూడా ఎవరో తెలిసిన వాళ్ళు వచ్చారు కొడుతున్నారని చెప్పేసి ఒక 5 minutes తర్వాత ఆవిడ తీయడంతో తలుపు తీయడంతో వీళ్ళు లోపలికి జొరబడి ఈ అఫెన్స్ చేశారు. కాబట్టి ఒంటరిగా ఉండే వాళ్ళు తమ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా. అలాగే వీళ్ళు ఆ అఫెన్స్ చేసేటప్పుడు సాయంత్రం నుంచి ఆ చుట్టుపక్కల తిరిగారు, రెక్కి చేశారు. ఆవిడ ఒంటరిగా ఉంటుంది అని తెలుసుకున్నారు వాళ్ళు. కానీ వాళ్ళకి తెలియదు అబ్బాయి కూడా ఉన్నాడని, బట్ మిద్ద మీద నిద్రపోతున్నాడు అని తెలుసుకోలేదు. కాబట్టి ఇటువంటి వాళ్ళు మన విలేజ్లలో కానీ చుట్టుపక్కల ఇళ్ళ కాడ కానీ ఎవరైనా కొత్త వ్యక్తులు తిరుగుతుంటే కొంత అటువంటి ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా పోలీసు వాళ్ళకి తెలియజేయడం, కాల్ చేయడం అవి చేస్తే మనము దాన్ని ప్రివెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఎవరైనా ఇంటి నుంచి ఏదైనా ఉత్సవాలకు వెళ్ళినప్పుడు కానీ పండుగలకు బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో లాక్ చేసినప్పుడు ఆ నియర్ బై పోలీస్ స్టేషన్స్లో మేము ఇట్లా ఊరికి వెళ్తున్నాం సార్, కొద్ది దాని మీద దృష్టి పెట్టండి అంటే రెగ్యులర్గా మనం బీట్స్ వేస్తుంటాము. నైట్ అంతా కూడా బీట్ కానిస్టేబుల్స్ ఆఫీసర్స్ తిరుగుతుంటారు. వాళ్ళు ప్రత్యేకంగా ఆ ఇంటి మీద దృష్టి పెట్టే అవకాశం మాకు ఉంటుంది. ఆ తాళం వేసిన ఇంటి మీద ముందు చెప్పగలిగితే మనకి ఇవన్నీ చేయగలము. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఇటువంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని వాళ్ళు ఊరికి వెళ్ళాలనుకున్నప్పుడు తాళం వేసిన ఇల్లు ఖచ్చితంగా నియర్ బై పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. నార్కటిక్ డ్రగ్స్ టెస్టింగ్ మిషన్ల ద్వారా యువకుల వాహనాలు తనిఖీ చేపట్టినట్టు గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నార్కటిక్ డ్రగ్స్ టెస్టింగ్ మిషన్ ద్వారా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనుమానం ఉన్న వ్యక్తులను నార్కోటిక్ డ్రగ్స్ టెస్టింగ్ మిషన్ల ద్వారా పరిశీలించడం జరుగుతుందన్నారు. వాహనాల తనిఖీల్లో భాగంగా నార్కోటిక్ టెస్టులపైన యువతకు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. పిల్లలు యువకుల్లో ఏదైనా మార్పులు వస్తే తల్లిదండ్రులు వెంటనే పోలీసులు సంప్రదించాలని కోరారు. ఇది ఈ అబ్బాయి పై అనుమానం ఉండదు కానీ చేశాము. ఇందులో ఒకవేళ ఇతను కనుక గాంజా కనుక తాగినట్లయితే ఏదన్నా మత్తు పదార్థం ఎటువంటిది ఏమైనా కానీ ఏ టైప్ ఆఫ్ డ్రగ్స్ అయినా ఉండొచ్చు, అవి కనుక తాగితే ఆటోమేటిక్గా
మాకు సంబంధించిన కలర్స్ వచ్చేస్తాయి. ఎన్ని టైప్స్ ఆఫ్ డ్రగ్స్, దాదాపుగా దానికి 8 రకాలుగా డ్రగ్స్ ఉన్నాయన్నీ. ఏం తాగినా కానీ దీంట్లో మార్క్స్ వస్తాయి. ఏదైనా తాగలేదు, ఇది మాకు వచ్చే అనుమానం, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్, ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ ఇలా తాగినట్లు ఎవరైనా ఉన్నట్లయితే ఇమీడియట్గా మేము చట్టపరంగా ఏ విధంగా ఉంటే ఆ విధంగా శిక్ష అర్హుల అవకాశం ఉంది. దయచేసి మీరు మా ఈరోజు తాగాను కదా, తాగిన తర్వాత నాకేం కాదులే అనుకుంటారు. అది దాదాపుగా 5 to 6 days 10 days వరకు ఎప్పుడు తాగినా కానీ 10 days వరకు మన యూరిన్లో మన బ్లడ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటికి ఎవరు అలవాటు పడకుండా ఉండాలి, ఎవరు అలాంటివి చేయొద్దు. కొత్తగా లేటెస్ట్ వచ్చిన టెక్నిక్స్ అవన్నీ ఆటోమేటిక్ ఈరోజు కూడా వేరే చోట్ల అన్ని చోట్ల చేస్తున్నాము. కాబట్టి దయచేసి ఇక్కడున్న యువకులకు అందరికీ మేము తెలియజేస్తున్నాం, కొంచెం అనుమానితులు ఎవరున్నా కానీ ఏదైనా చేస్తున్నట్టుగా, ఏదైనా మత్తు పదార్థాలు తాగుతున్నట్టుగా ఏమైనా తెలిస్తే ఇమీడియట్గా అన్ని చోట్ల గజ్వేల్లో అన్ని టీ పాయింట్స్ దగ్గర మాకు అనుమానితంగా ఉన్న ఇది హాట్స్పాట్ కొన్ని ఏరియాలో కొంతమంది గాంజా తాగుతున్నారు, వేరే దగ్గర అన్వాంటెడ్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా అవ్వడానికి అవకాశం ఉందని ఎక్కడెక్కడ తెలుస్తున్నాయి. ఆ ఏరియాకి వెళ్ళి సడన్గా మా ముందస్తు సమాచారం మేరకు మేము వస్తున్నాం. అందులో భాగంగానే ఈ అబ్బాయి గురించి కొంచెం అనుమానంగా ఉన్నందుకు మాకు వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ వచ్చాము. మేము చెక్ చేస్తున్నాం. దీంట్లో అంతకుముందు బ్లడ్ శాంపుల్ తీయటము, హాస్పిటల్కి పంపించడము, హాస్పిటల్కి పంపించిన తర్వాత బ్లడ్ శాంపుల్ తీసుకొని ఫోరెన్సిక్స్ అండ్ ల్యాబొరేటరీకి పంపించడం అన్నీ చేసేటోళ్ళు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. కొంతకాలంగా పలు కేసుల్లో పిన్నెల్లి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పలు కండిషన్లతో ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. జైల్లో నుంచి బయటకు వచ్చిన వెంటనే పిన్నెల్లి కారులో మాచర్లకి బయలుదేరి వెళ్లారు. పిన్నెల్లిని పరామర్శించేందుకు మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ జైలు వద్దకు వెళ్లారు. నిన్ననే పిన్నెల్లికి బెయిల్ మంజూరైంది. పిన్నెల్లి విడుదల నేపథ్యంలో స్థానిక పోలీసులు జైలు వద్దకు చేరుకుంటున్నారు. నర్సరావుపేట పోలీస్ బృందాలు నిన్ననే నెల్లూరుకు చేరుకున్నారు. జైలు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. అక్రమ నిర్మాణాలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ కొరాడా జలిపిస్తోంది. అక్రమ నిర్మాణాల కూల్చివేతను హైడ్రా కొనసాగిస్తోంది. ఈ క్రమంలో మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తు నడుమ శనివారం అధికారులు కూల్చివేత పనులు ప్రారంభించారు. తమ్మకుంటలో చెరువును ఆక్రమించి 3 ఎకరాల్లో సినీ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని పేర్కొంటూ పక్కా ఆధారాలతో హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో అధికారులు ఈ చర్యలు చేపట్టారు. హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా హైడ్రా అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక చర్యలు చేపట్టింది. అక్రమ కట్టడాలు గుర్తించి వెంటనే కూల్చివేస్తోంది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు చెందినదిగా భావిస్తున్న జవ్వాడ ఫామ్ హౌస్ సైతం అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేతకు అధికారులు సిద్ధమవగా దానికి వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. సెలబ్రిటీలు, ప్రముఖుల అక్రమ నిర్మాణాలను సైతం హైడ్రా కూల్చివేతకు రంగం చేస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. నేచురల్ స్టార్ నాని కాలినడకన తిరుమలకు వెళ్లారు. సతీమణి అంజనా, తనయుడు అర్జున్ తో అలిపిరి నుంచి మెట్ల మార్గంలో తిరుమల చేరుకున్నారు. వారితో పాటు సరిపోదా శనివారం సినిమా కథానాయక అరుల్ మోహన్ కూడా ఉన్నారు. అనంతరం వారు తిరుమలేశ్వరుని దర్శించుకున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని నటించిన సరిపోదా శనివారం చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఇందులో గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆగస్టు 24న గ్రాండ్ గా నిర్వహించనున్నారు. యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ వస్తున్న ఈ చిత్రంలో ఎస్ఎస్జే సూర్య కీలక పాత్రలు నటిస్తున్నారు. ఈ మూవీకి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వస్తున్న ఈ మూవీ ఇతర భాషల్లో సూర్య సాటర్డే టైటిల్ తో విడుదలవుతోంది. టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అంతర్జాతీయ దేశవాళీ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గబ్బర్ ఒక ఎమోషనల్ వీడియోను విడుదల చేశారు. కాగా ధావన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు క్రికెట్ అభిమానులకు ఒక్కసారి షాకింగ్ గా మారిందని చెప్పాలి. అయితే యువ క్రికెటర్ల రాకతో చాలా కాలంగా గబ్బర్ కు టీమిండియాలో చోటు దక్కని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతాడని ప్రచారం జరిగింది. అనుకున్నట్టే ఇప్పుడు తన
నిర్ణయాన్ని ప్రకటించాడో, భారత్ కోసం ఆడాలని ఎంతో కష్టపడ్డాను, తప్పించాను. అది సాకారమైంది. ఈ ప్రయాణంలో నాకు ఎంతో మంది అండగా నిలిచారు. నా కుటుంబం, చిన్ననాటి కోచ్, ఇంకా పలువురి వల్ల ఈ స్థాయికి వచ్చాను. దేశం తరపున ఆడినందుకు ఎంతో గర్వంగా, ఆనందంగా ఉంది. ఇప్పుడు నేను అంతర్జాతీయ డొమెస్టిక్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. నా క్రికెట్ ప్రయాణంలో ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాను. లెక్కలేనన్ని మధుర జ్ఞాపకాలను, కృతజ్ఞతా భావాన్ని నా వెంట తీసుకువెళ్తున్నాను. నాకు అవకాశాలు ఇచ్చిన బీసీసీఐ, అలాగే నాకు ప్రేమను పంచి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. జై హింద్ అని వీడియోలో ధావన్ చెప్పుకొచ్చారు. नमस्कार सभी को। आज एक ऐसे मोड़ पर खड़ा हूं जहां से पीछे देखने पर सिर्फ यादें ही नजर आती हैं और आगे देखने पर एक पूरी दुनिया। मेरी हमेशा से एक ही मंजिल थी, इंडिया के लिए खेलना, और वो हुआ भी, जिसके लिए मैं कई लोगों का शुक्रगुजार हूं। सबसे पहले मेरी फैमिली, मेरे बचपन के कोच तारिक सेनाथ जी, मदन शर्मा जी, जिनके अंडर मैंने क्रिकेट सीखी। फिर मेरी टीम, जिसके साथ साथ मैं सालों खेला। मुझे एक परिवार और मिला, नाम मिला, आप सबका प्यार मिला। पर कहते हैं ना, कहानी में आगे बढ़ने के लिए पन्ने पलटना जरूरी है, तो बस मैं भी ऐसे ही करने जा रहा हूं। आई एम अनाउंसिंग माई रिटायरमेंट फ्रॉम इंटरनेशनल एंड डोमेस्टिक क्रिकेट। और अब जब मैं अपनी क्रिकेट जर्नी को अलविदा कह रहा हूं, तो मेरे दिल में एक सुकून है कि मैं अपने देश के लिए बहुत खेला, और मैं बहुत शुक्रगुजार हूं बीसीसीआई डीडीसीए का, जिन्होंने मुझे मौका दिया, और मेरे सारे फैंस का, जिन्होंने मुझे इतना प्यार दिया। और मैं बस खुद से यही कहता हूं कि भाई, तू इस बात से दुखी मत हो कि तू अपने देश के लिए फिर नहीं खेलेगा, पर इस बात की खुशी अपने पास रख कि तू अपने देश के लिए खेला। और ये मेरे लिए सबसे बड़ी बात है, मैं खेला। బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. ఎందుకంటే ఈ రోజు కూడా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. దీంతో మార్కెట్లో వీటి ధరలు మరింత చౌకగా మారాయి. ఈ క్రమంలో ఢిల్లీలో ఉదయం 6:25 నాటికి 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 570 తగ్గి 72,790కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 66,740కి చేరింది. మరోవైపు విజయవాడ, హైదరాబాద్ 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 72,640కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 66,590కి చేరింది. ఇదే సమయంలో వెండి ధర కిలోకు 100 తగ్గింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కిలో వెండి ధర 86,600కు చేరుకుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మా వైపు నిలబడండి ప్లీజ్, మోదీకి జెలెన్స్కీ విజ్ఞప్తి. భారత్ తటస్థంగా లేదని క్లారిటీ ఇచ్చిన ప్రధాని. కేంద్ర మంత్రి సింధియాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. టీ ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్ 3లో చేర్చాలని విజ్ఞప్తి. అచ్యుతాపురం సెస్ ప్రమాద బాధితులను పరామర్శించిన జగన్. ప్రమాదం పగలు జరిగినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శ. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేస్తున్న హైడ్రా. తెమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని ఆరోపణలు. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధావన్. ఒక ఎమోషనల్ వీడియో ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటించిన గబ్బర్. బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.